హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శిరీష. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. శిరీష్ వీడియో పెట్టి 4-5 రోజులు అయింది కదా, ఏంటి ఏదో హడావుడిగా ఉంటుంది, ఇప్పుడు ఏదో ఎక్కడో వినిపిస్తున్నా, ఎక్కడికో వెళ్తుంది శిరీష, ఏం జరుగుతుందని మీరు అందరూ అనుకోవచ్చు. అంటే ఏంటి ఫ్రైడే వీడియో రాలేదు, అగైన్ మండే ఏం వీడియో పెడుతుందని అనుకోవచ్చు కదా. ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో ముందుకు వచ్చేసాను. దాంతోపాటు ఒక మంచి న్యూస్ తెలిసింది నాకు. సింగర్ గీతా మాదిరి మాకు చుట్టాలు అయ్యారని చెప్పని మామూలు ఆనందంగా అనిపించలేదు. ఏదో అంటే మనవాళ్ళు అనేసరికి కొంచెం ఏదో ఆనందంగా అనిపిస్తుంది కదా. సో ఫస్ట్ ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది వీడియోలో మీ అందరికీ షేర్ చేద్దాం అనుకున్నాను. మీకు కూడా మంచిగా కనెక్ట్ అవుతుంది. దాంతోపాటు పల్లెటూరి పద్ధతులు, పల్లెటూరి అందాలు, పల్లెటూరులో జరిగే కార్యక్రమానికి కూడా మేము వెళ్తున్న వాటికి అన్నిటికీ మీకు కనెక్ట్ చేయడానికి మొత్తం డీటెయిల్గా చెప్తాను. వీడియో అంతాను స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నా మాటలు కూడా మీకు ఖచ్చితంగా మీ బాల్యంకి, మీ పల్లెటూరు ఉండే దానికి మిమ్మల్ని తీసుకెళ్తాను ఖచ్చితంగాను. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. తప్పకుండా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే కొత్త వీడియోస్ పెట్టగానే మిస్ కాకుండా చూడగలుగుతాం. డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు ఎవరైనా మెసేజ్ చేయనుకున్నవాడు తప్పకుండా చేయొచ్చు. కట్ చేస్తే ఇది ఇంచుమించుగా అంటే ఫ్రైడేకి మేము ఎయిర్పోర్ట్కి బయలుదేరుతున్నాము. సడన్గా అప్పటికప్పుడు బయలుదేరడానికి కారణం ఏంటంటే మా ఆడపడుచు వాళ్ళు కళ్యాణం చేయించుకుంటున్నారు. సుబ్రహ్మణ్య స్వామికి షష్ఠి కళ్యాణం చేయించుకుంటున్నారు. ఇదేదో ఆషామాషి కళ్యాణం అనుకుంటే కనుక నార్మల్గా ఉండదు, అంటే చాలా పవర్ఫుల్. అది ఎక్కడ అంటే మా అత్తయ్య గారు వాళ్ళ ఊరు పెద్దపట్నం. చాలామంది తెలిసే ఉంటుంది. నేను అత్తయ్య గారు వాళ్ళ ఊళ్ళో చాలా వీడియోస్, సంక్రాంతి వీడియోస్ కానీ, అలాగే అత్తయ్య గారు వాళ్ళు ఉన్న ఇల్లు హోమ్ టూర్ కానీ, ఆ ఊళ్ళో గోదావరి అన్ని గుళ్ళు కానీ తీశాను. అలాగే 2 years ago అత్తయ్య గారు పోయినప్పుడు కూడా అక్కడ మేము ఎలా జరిగాయి అన్నది కూడా వీడియోస్ షేర్ చేశాను. కాబట్టి మీ అందరికీ కూడా కొంచెం ఐడియా ఉంటుంది. ఆ ఊళ్ళో సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉందనమాట. అది ఎంత ఫేమస్ అంటే మా పెళ్లి చేసింది కూడా మనం ఆ గుడిలో కనుక ఏదైనా కోరిక కోరుకుని అక్కడ తలంబ్రాల బియ్యం అనేది చాలా ఫేమస్ అనమాట. పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి ఖచ్చితంగా అవుతుంది తొందరగా అనమాట. పిల్లలు పుట్టాలనుకున్న వాళ్ళకి తలంబ్రాల బియ్యం కనుక పట్టుకుని తెచ్చుకుని మనం దాంతోపాటు పరవాన్నం వండుకుంటే కనుక ఎలాంటి అంటే ఎన్నేళ్ళైనా పిల్లలు వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా పిల్లలు పుడతారు. అంత మహిమ కలదనమాట. ఎంతోమంది నిదర్శనం. మా పెళ్ళి కూడా అక్కడే అయింది. మా వారు అక్షింతలు, తలంబ్రాల బియ్యం పట్టిన అక్షింతలతో మా అత్తయ్య గారు ఉండి పెడితే 2 నెలల్లోనే మా పెళ్లి కుదిరింది. అప్పటికి ఆయనకి చాలా సంబంధం, 3 సంబంధాలు ఆయనకి చూశారు, నాకు 1-2 చూశారు. కానీ వెంటనే అనమాట స్వామి దయ వల్లే మాకు పెళ్లి జరిగిందని నేను నమ్ముతాను అనమాట. మా ఆడపడిచి వాళ్ళు కళ్యాణం చేయించుకున్నారు, పీటల మీద కూర్చుంటున్నారు, బట్టలు పెట్టాలన్నమాట. బావగారు వాళ్ళు మేము కలిసి వెళ్దామని అనుకున్నాము. వాళ్ళ టికెట్లు లాస్ట్ మినిట్ వరకు అయ్యాయి. వెయిటింగ్ లిస్ట్లో వాళ్ళ టికెట్లు ఆగిపోయాయి. నాకు ఇబ్బంది రోజులు, యాక్చువల్గా ఇంకొక వారం తర్వాత ఇబ్బంది రోజులు. అనుకోకుండా వారం రోజుల ముందు నాకు వచ్చి ఇబ్బంది తీరిపోయి నేను వెళ్ళాల్సి వచ్చింది. అందుకని టైం లేక ఫ్లైట్ బుక్ చేసుకోవాల్సి వచ్చింది. లేకపోతే అసలు ఫ్లైట్లో వెళ్ళేలాగా లేదు, ఏదో బస్సు ఏదో బుక్ చేసుకుందామో అని అనుకున్నాం. కానీ ట్రైన్ కానీ ఇంకా లేదు, వాళ్ళు ప్రయాణం అవ్వట్లేదు, మేము కూడా వెళ్ళాలి, ఎవరో ఒకరు పుట్టింటి వాళ్ళ నుంచి బట్టలు పెట్టాలి, వదిన పీటల మీద కూర్చుంటుంది కాబట్టి అని అనుకుని నాకు ఎప్పుడైతే డేట్ వచ్చింది తెలిసిన వెంటనే నెక్స్ట్ డేకి ఫ్లైట్ బుక్ చేశారు. ఎందుకంటే ఇంక ట్రైన్స్ అవి చాలా చూసారు, దొరకట్లేదు. బస్సు కూడా లాస్ట్ ఇంకెక్కడో సీట్లు, ఇంక ఎగిరి ఆ ఊళ్ళో రోడ్లకి ఏంటంటే మనం పేషెంట్లు అయిపోయి బయటకు వస్తాం తప్ప అంత ఈజీగా వెళ్ళండి. ఎందుకంటే పల్లెటూరు కాబట్టి రోడ్లు ఆబ్వియస్లీ బాగోవు. అందుకని ఒక 2 days ముందే, మంగళవారం, బుధవారం, శుక్రవారం ప్రయాణానికి మీకు టికెట్లు మంగళవారం సాయంత్రానికి ఎప్పుడో చేయించారు. నాకు ఇబ్బంది తీరిపోయింది అని అనుకున్నప్పుడు అంతా స్వామి దయ తప్ప అసలు ఇందులో అంటే నేను ఫిక్స్ అయిపోయి చెప్పేశాను, వదిన నాకు ఖచ్చితంగా ఇబ్బంది రోజులు, నేను రాలేను అని కూడా చెప్పేశాను. మా తోటి కూడా వాళ్ళు చేయించుకున్నారు. వాళ్ళకి వెయిటింగ్ లిస్ట్ వచ్చి వాళ్ళకి ఆగిపోయాయి. చివరికి నాకు డేటు ఎర్లీగా రావడం వల్ల నాకు వెళ్ళాల్సిన అదృష్టం కలిగిందని అనుకుంటున్నాను అంతే. పొద్దున్నే రాత్రి కళ్యాణం పెట్టెల మీద కూర్చుంటారనమాట. మేము పొద్దున్నే 10 అలాగా ఫ్లైట్ ఎక్కితే మధ్యాహ్నం 3 ఆ టైం కల్లా మేము ఇంటికి వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళేసరికి అసలు ఎంత హడావుడి అంటే అంత హడావుడి. ఇక ఇప్పుడు చంటి వాడు కనిపిస్తున్నారు కదా, వాళ్ళ మదరు ఫాదరు ఒక జంట, మా వదిన వాళ్ళిద్దరు జంట అనమాట. ఈవిడే గీతా మాదిరి గారు వాళ్ళ చుట్టాలన్నమాట. అంటే క్లోజ్, మా ఆడపడిచి వాళ్ళ ఆడపడిచి ఈవిడ. మా ఆడపడుచు ఉంది కదా, వాళ్ళ ఆడపడుచుదాను. వాళ్ళకి గీతా మాదిరి గారు చాలా అంటే క్లోజ్ అనమాట. ఇంకెంత దగ్గర అంటే అంత దగ్గర. ఆవిడ వెళ్తూ ఉంటారు. గీతా మాదిరి వాళ్ళకి బారసాలైనా, పుట్టినరోజులైనా, పెళ్ళిళ్ళైనా, హాస్పిటల్లో ఉన్నా కూడా సేమ్ చూసారు గీతా మాదిరి గారు పోలికలే ఉన్నట్టున్నాయి.
చెప్పిన తర్వాత నేను మా వారు ఇంకా ఆనందం అనమాట. అసలు మన ఇండియన్ ఐడల్ షో చేసినప్పుడు ఎంత బాగా మాట్లాడారండి గీతా మాధురి అని చెప్పని మాట్లాడుకుంటున్నాం అనమాట అలాగా. అవును మా గీతా మాధురికి పాప అబ్బాయి అని చెప్పి ఆవిడే చెప్తున్నారు. సో అయితే మేము చుట్టాలి అని చెప్పని చాలా హ్యాపీగా వాళ్ళు నా వీడియోస్ అన్నీ అసలు మిస్ కాకుండా చూడొస్తారట. మా వదిన వాళ్ళు చాలామంది అంటే ఒక 5 ఆడపడుచు అనమాట వాళ్ళు. ఫ్యామిలీ కూడా అటు సైడ్ పెద్దదే. వాళ్ళందరూ కూడా ఎంత అసలు బాగా కలిసిపోయి చేశారంటే మా వదినికి అంటే తను మొక్కుకుంది అనమాట కళ్యాణం చేయించుకుంటారని చెప్పని. అది నిలబడి వాళ్ళు ఏమేం కళ్యాణానికి కావాల్సిన కళ్యాణం అంటే ఏదో మామూలుగా మనం వెళ్ళి కూర్చుంటే అయిపోతున్నాను డబ్బులు కట్టేస్తే అయిపోయేది కాదు. మన ఇంట్లో మన అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ పెళ్లి చేస్తే మనం ఏ రకంగా బాధ్యత తీసుకుని చేస్తామో ఆ రకంగా జరగాలి. పైగా మా మావయ్య గారు వాళ్ళు ఉంటున్నారు ఇప్పుడు పెదపట్నంలోనే ఉన్నారు ఆల్రెడీ. కొంచెం అక్కడ ఇల్లు ఏంటంటే ఇంకా అంత పరిస్థితులను సరిగ్గా లేవని చెప్పని మా అన్నయ్య గారు అంటే మా ఆడపడిచి వాళ్ళ హస్బెండ్ వాళ్ళ కజిన్ అనమాట ఈ ఇల్లు మొన్నే కట్టించారట. ఆయన చూడండి అసలు ఎంత పెద్ద మనసు అంటే ఎవరైనా వెళ్తే పెద్దపట్నం వెళ్ళినప్పుడు మన వాళ్ళ చుట్టాలకంటూ ఒక ఇల్లు ఉండాలి, మేము ఎప్పుడు వచ్చినా వచ్చే ఇల్లు ఉండాలి అని చెప్పని ఆయన ఒక స్థలం తీసుకుని 3 అంతస్తుల బిల్డింగ్ కట్టి అమెరికాలో ఉన్న వాళ్ళ అన్నయ్య మనం లక్షపత్రి పూజకి వెళ్ళినా ఒక 2 రోజులు ఉండాల్సి వచ్చినా ఉంటుంది, ఇలా కళ్యాణానికి వెళ్ళాల్సి వచ్చినా ఎవరైనా మన చుట్టాలందరూ అక్కడ ఉండాలి అని ఒక ఉద్దేశంతో ఎంతో ఖర్చు పెట్టి కొన్ని లక్షలు ఖర్చు పెట్టి ఇల్లు కట్టారట. అసలు ఎంత బాగుందంటే ఇల్లు అసలు ఒక బుజ్జి ఒక కుదుమట్టంగా అసలు పల్లెటూళ్ళలో ఇంత అందంగా కడతారా అనిపించింది. వాళ్ళ ఇంట్లో మేము అందరం అక్కడ దిగాం అనమాట. ఎందుకంటే అక్కడ మావయ్య గారు వాళ్ళు ఉంటుంది ఏంటంటే ఇంకా అంత సవ్యంగా లేవు, ఎప్పుడు పాత పడిపోయిన ఇల్లు కాబట్టి మీరు చూసారు కదా అత్తయ్య గారు పోయినప్పుడు అది ఇల్లు అక్కడ అంత మాకు అంత సౌకర్యంగా లేదనమాట. అందులో వీళ్ళ ఇంట్లోనే దిగాం, వదిన వాళ్ళు ఇక్కడ దిగాను, మేము కూడా అక్కడ దిగాం అనమాట. సాయంత్రం కళ్యాణానికి నేను ఇలా సింపుల్గా ఉండే పట్టు సారీ తెచ్చుకున్నాను, హాఫ్ అండ్ హాఫ్ ఉంటుంది కదా. ఈ జ్యువెలరీ వేసుకుందామని నేను మెయిన్గా ఈ సారీ సెలెక్ట్ చేసుకున్నాను. అది వేసుకోవాలనిపించింది, కొంచెం హారంలానే ఉంటుంది బాగుంటుంది కదా అని చెప్పని. ఎందుకంటే గోల్డ్ అవి ఎలాగో తీసుకెళ్ళాను పెట్టుకోలేను కాబట్టి వదిన నేను సాయంత్రం కళ్యాణం రెడీ అయ్యే ముందు ఇగో అంతా ఇలా రెడీ చేసాను. వదిన కూడా నేను రెడీ చేసి వదిన కూడా వాల్జడ అది వేసాను అనమాట. సవరం పెట్టుకుని ఇద్దరం వేసుకున్నాము. ఇంకా హడావుడి మొదలవుతుంది. ఇంట్లోనే మనం జ్యోతులకి రెడీ చేసుకోవాలి, తలంబరాలు రెడీ చేసుకోవాలి, పూజకి అన్నీ సర్దుకోవాలి, ఒక పక్క క్యాటరింగ్ పనులు చూసుకోవాలి. అన్నయ్య గారు వదిన నా 3 జంటలు కూర్చుంటాను అనమాట. మామూలు హడావుడు కాదు, ఏమేమి పట్టుకెళ్ళాలి, ఆడపిల్లి వాళ్ళని మగపిల్లి వాళ్ళని 2 మనమే చూసుకోవాలి. ఇక్కడ మామూలుగా అయితే ఆడపిల్లి వాళ్ళు సగం మగపిల్లి వాళ్ళు సగం ఎవరిది వాళ్ళు చూసుకుంటారు, కానీ ఇక్కడ 2 మనమే. కళ్యాణం స్వామివారి కళ్యాణం కాబట్టి వల్లి దేవసేన స్వామి సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి 2 మనమే చూసుకోవాలి. బట్టలు, పూజకి కావాల్సినవి, పంతులు గారు ఇవ్వాల్సినవి, ఇంకా అసలు అన్నీ ప్రతిదీ కొబ్బరి బొండాలు మనకి ఏవో ఉంటాయి కదా, గుమ్మడికాయలు, తూచా తప్పకుండా ప్రతి కార్యక్రమం మనకి రెడీ చేసుకోవాలన్నమాట. ఇగో లేడీస్ అందరూ వెళ్ళడానికి ముందు ఒక చిన్న ఫోటో తీయించుకున్నమాట. వీళ్ళందరూ మన సబ్స్క్రైబర్స్ అట్ట చాలా బాగా నా వీడియోస్ చూస్తారట. అంటే మేము ఎక్కువ మా ఆడపడిచే వాళ్ళ చుట్టాలతో మేము ఎక్కువ కలిసేది ఉండదు, ఎప్పుడో అకేషన్కి వెళ్ళడం వచ్చేయడం తప్ప. వాళ్ళందరూ చెప్తుంటే ఎంత సంతోషంగా అనిపించిందో. వీళ్ళే కాదు అసలు మా మావయ్య గారి ఊళ్ళో పల్లెటూళ్ళల్లో కూడా మా ఆవిడ మీ వీడియోలో చూస్తుందని చెప్పి మగవాళ్ళు ఆడవాళ్ళు చెప్పడం, అమ్మ నీ వీడియోలు చూస్తానమ్మా ఎంత బాగుంటాయి, హోమ్లీగా ఉంటుంది, ఎక్కువగా ఏమనిపించదు, మన ఇంట్లో అమ్మాయిలానే ఉన్నట్టు అనిపిస్తావు అని చెప్తున్నప్పుడు ఇది కదా చాలు నేను కోరుకున్నది, నాకు ఇంతకన్నా ఏం కావాలి, ఏదో అంత హైగా మనం ఏం అక్కర్లేదు, న్యాచురల్గా మనం ఉండేలా ఉంటే చాలు అనుకున్నాము. ఇగో వెళ్ళడానికి ముందు అందరూ అసలు మా ఆడపడిచి వాళ్ళు చుట్టాలు అంటే వాళ్ళ ఆడపడుచులు అందరూ ఎంత బాగా తనకి హెల్ప్గా ఉన్నారంటే, ఏదైనా ఒక ఇంట్లో ఒక ఫంక్షన్ చేయాలంటే ఖచ్చితంగా కుటుంబ బలం ఉండాలి మనకి. అంటే మన వాళ్ళు అనేవాళ్ళు 4 నిలబడకపోతే మనం ఏ పని చేయలేం. అలా నిలబడేయాలంటే మనం అందరితోటి అంత ప్రేమగానే ఉండాలి. ఈ రోజుల్లో ఎవరు చేస్తారు మనకి, మన అనుకునే వాళ్ళు తప్ప మనకి ఎవరు చెయ్యరు. చేస్తారులే ఎవరో ఒకళ్ళు అనుకుంటే దారి వేరు, అది 100% చేయరు. కానీ మనం ఉన్నాం, మీరెందుకు హాయిగా పీటల మీద కూర్చొని మేము చూసుకుంటామని చెప్పని వాళ్ళందరూ సపోర్ట్గా ఉండి మేము అప్పటికప్పుడు వెళ్ళి మా వంతు ఏదో ఉడతా భక్తి కింద మేము కొంచెం చేసాము. బట్ అలా అనిపించింది అనమాట, అంతమంది మనకు సపోర్ట్ ఉంటేనే మనం ఏదైనా ఒక పని చేయగలుగుతాము అని చెప్పని. ఆ విషయంలో లక్కీ మా వదిన వాళ్ళు చక్కగా ప్రశాంతంగా చేసుకోగలిగారని చెప్పని. ఇగో అంత బ్యాండ్ మేడం అంతా మొదలయ్యి ఒక పండగల వాతావరణం అనమాట కళ్యాణానికి వెళ్ళడం అదిను.
గౌబ రెడీ అయ్యి సాయంత్రం 6 గంటలకల్లా కళ్యాణం మొదలవుతుందన్నమాట. వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం. అత్తయ్య గారు ఉంటే ఎన్నో ఏర్పాట్లు ఆవిడే చూసేసుకునేవారు కదా అని చెప్పని అదొక కొంచెం బెంగగా లోపల ఉన్నా కూడా వీళ్ళందరూ పెద్దవాళ్ళు కదా, మ్యాక్సిమం అన్ని వాళ్ళే చక్కగానే చూస్తున్నారు. అందరం చక్కగా మంచిగా పడిచలు రెడీ అయ్యి గుడికి వెళ్ళి మేము కూడా స్వామివారి కళ్యాణం చూసే అదృష్టం మాకు కూడా కలిగింది. ఈ అక్షింతలు తలంబరాలు బియ్యం తినడం వల్లే మా వారికి నేను దొరికాను చెప్పని మా వారి హ్యాపీగా అక్కడ అనుకున్నారనమాట. నేను కూడా తినకపోయినా కూడా ఆయనకి నేను దొరికాను కాబట్టి నేను ఇంకేదో పూజ చేసుకుంటాను, నాకు మీరు దొరికాయని చెప్పని ఇద్దరు సరదాగా చెప్పుకుంటున్నాం అనమాట. మొత్తానికి గుడి అంత చక్కగా డెకరేట్ చేసి, అంటే గుడి ఆర్భాటాలు అవి ఉన్నాయని కాదు, ఎంత మహిమ కలిగితే అన్నది ముఖ్యం అనమాట. అక్కడ గణపతి అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు. చాలా అంటే చాలా అత్తయ్య గారు ఎప్పుడు చెప్తూ ఉండేవారు, వదిన ఏంటంటే పీటల మీద కూర్చోడానికి ముందు చక్కగా అందరికీ పెద్దవాళ్ళందరికీ వాళ్ళ ఆడపడిచే వాళ్ళు పెద్దవాళ్ళు కదా వాళ్ళందరికీ బట్టలు పెట్టి, ఇగో మా మామయ్య గారు ఆల్రెడీ అక్కడే ఉన్నారనమాట. కొంచెం ముందుగా వెళ్ళారు, కొంచెం చిన్న చిన్న పనులు ఉన్నాయి అవి అని చెప్పని కొన్ని రోజులు ముందే వెళ్ళారు. అందులో మామయ్య గారికి అలాగే మా వదిన వాళ్ళ అత్త ఉందనమాట పక్కనేను, అంటే మా మామయ్య గారి చెల్లెలు, వాళ్ళందరికీ కూడా పెద్దవాళ్ళందరికీ బట్టలు పెట్టి చక్క పీటల మీద కూర్చున్నారు. ఎందుకంటే ఆశీర్వాదం పెద్దవాళ్ళకి తీసుకుని మనం కూర్చుంటే మంచిదని చెప్పని వాళ్ళందరి సమక్షంలోనూ అలా కళ్యాణం చేయించుకోవడం, నేను కూడా చూసి అదృష్టం కలగడం నిజంగా నాకు కూడా చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది. అందుకే ఒక్కొక్కసారి డబ్బు పెట్టుకుని మనం ఖర్చు పెట్టుకుని వెళ్ళామా అన్నది కన్నా ఆ మూమెంట్ మనకి మళ్ళీ రమ్మన్నా రాదు. అలాంటప్పుడు ₹1 పెట్టాల్సిన చోట ₹10 పెట్టినా మనకు తప్పులేదు అనిపిస్తుంది. ఎందుకంటే మనం అన్నగారి వదిన కింద మా బాధ్యత ఏంటంటే బట్టలు పెట్టడానికి వెళ్ళాలి. మనం చక్కగా నాకు ఎలాగో సరదాలే, నాకేం స్కిప్ కొట్టాలనిపించింది, ఎలా అయినా సరే వెళ్ళాల్సిందే అనుకుని ప్రయత్నిస్తాను. వెళ్ళి చక్కగా దగ్గరుండి కళ్యాణం అంతా చూసి అన్నీ వదినకి వెనకాలే ఉండి ఏదో కొంచెం అన్నీ చేసుకొని వచ్చినట్టు అనిపించింది. ముందు రోజు రేపు సుబ్రహ్మణ్య షష్ఠిగా ముందు రోజే కళ్యాణం జరుగుతుందన్నమాట. తర్వాత రోజు పొద్దున మామూలుగా అభిషేకాలు మామూలుగా పూలు పడగలు ఇస్తాం కదా మనం, అవన్నీ తర్వాత రోజు ఉంటాయి. ఇది ముందు రోజు అనమాట. వీళ్ళందరూ మా వదిన వాళ్ళ ఆడపడుచులు అత్త వాళ్ళు అనమాట. ఈ జంట ఆ జంట కూర్చున్నారు. ఈ అబ్బాయి ఏంటంటే వీళ్ళు ఇక్కడ ఇంకో జంట కూర్చున్నారు కదా, మా అన్నయ్య గారు వాళ్ళ కజిన్ వాళ్ళ అబ్బాయి అనమాట, అంటే కజిన్ బ్రదర్ లైక్ వాళ్ళ అబ్బాయి. సో వాళ్ళు వీళ్ళు ఇంకొక ఎప్పుడు ఒక 14 ఏళ్ళ నుంచి ఒకటే జంట కంటిన్యూస్గా కూర్చుంటున్నారు. వాళ్ళైతే మాత్రం ఇంకెవరైనా ఎక్స్ట్రా జాయిన్ చేయవచ్చు. నిజంగా ఎంత అదృష్టవంతులు వాళ్ళు, ఏ జన్మ పుణ్యమో చేసుకున్నది. అన్ని సంవత్సరాలు ఒకళ్ళే కళ్యాణం చేస్తూ కూర్చోవడం అనేది అనిపించింది. మంగళ వాయిద్యాల నడుమ అలాగే పంతులు గారు మంత్రోపదేశాల మధ్యన అసలు కోలాహలంగా అనమాట. పెళ్ళికి రేపొద్దున మా అమ్మాయి పెళ్ళికి నేను ఇలాగే చెయ్యాలా అన్నంత అనిపించింది నాకు. అమ్మో ఇంత బాధ్యత ఉంటుందా, మనం ఇంత ప్లానింగ్ చేసుకోవాలా అని చెప్పని ఒక ఆనందమును కొంచెం అమ్మో ఇప్పటి నుంచి చూసుకోవాలని అని అనిపించింది. అంటే ఏమేమి తీయాలి అక్కడ, అసలు మనకు ముందు తెలియదు కదా పెళ్ళికి ఏమేమి ఉంటాయని. వాళ్ళన్నీ చేస్తుంటే ఇవి అవసరమా, ఇవి చూసుకోవాలా మనం అని అనిపించిందని నేను. మా వదిన కూడా ఎంతో ఓపిక్గా అసలు వాళ్ళు ఉపవాసం ఉండాలి. కళ్యాణం పీటల మీద కూర్చోవాలంటే పొద్దున్న నుంచి ఏం తినకుండా ఉపవాసం ఉండి కూర్చోవాలన్నమాట. చాలా అసలు అన్నయ్య గారు వదిన అంటే ఏదో కొంచెం ప్రసాదంగా మధ్యాహ్నం తిని అలాగే వచ్చిన వాళ్ళందరినీ రిసీవ్ చేసుకోవడం, వాళ్ళ కాఫీ టిఫిన్లు చూడడం. ఎందుకంటే చాలామంది చుట్టాలను పిలుచుకుంటారు కదా ఆబ్వియస్లీ మర్యాదలు, ఎందుకంటే ఎత్తిన అడిగిన వచ్చి చేసుకోవడం. ఇది ఎవరో ఇల్లు కదా, అక్కడ ఏమీ ఉండవు. వాళ్ళ ఇంటి నుంచి అన్ని సామాన్లు తీసుకుని వచ్చి ఇక్కడ కొన్ని ఉన్నాయి ఆల్రెడీ చెప్పిన అమెరికాలో ఉండే వాళ్ళ అన్నయ్య ఇంట్లో కొన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. బట్ పూజకి సంబంధించినవి వాళ్ళకు ఉండడానికి బట్టలు పక్క బట్టలు ఎన్నో తెచ్చుకోవాలి. అవన్నీ తెచ్చుకుని ఎక్కడికక్కడ అలా ఏర్పాటు చేసుకుని చక్కగా చేసుకున్నారు అనిపించింది. అందులో స్వామివారి కళ్యాణం ఎలా జరిగిందనేది రేపు వీడియోలో షేర్ చేస్తాను. మీరు కూడా కళ్ళారా చూద్దరు. కానీ ఆ స్వామివారి వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు ఆ కూర్చున్న జంటల మీద మనందరి మీద కూడా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను. రేపు కళ్యాణం భోజనాలు ఎలా జరిగాయి, తర్వాత ఎక్కడికి వెళ్ళొచ్చాము మేము, ఇంకా చాలా విశేషాలు మీ అందరితో పంచుకోవాలి. తప్పకుండా మీకు అప్పుడు పల్లెటూరు అందాలు రేపు చూపిస్తాను, అవి మీకు ఇంకా నచ్చుతాయని అనుకుంటున్నాను. ఇది ఈరోజు వీడియో. ప్రస్తుతానికి కళ్యాణం వరకు మీకు షేర్ చేయగలిగాను, అంటే కూర్చోవడం వరకు షేర్ చేశాను. మిగతావన్నీ చెప్పి రేపు షేర్ చేస్తాను. మీరు కూడా తప్పకుండా చూడండి. మీకు కూడా ఏమైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా తప్పకుండా నాకు కూడా షేర్ చేయండి. మళ్ళీ రేపు వీడియో కలుస్తాను.